నమస్కారం. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ బైనామియల్ థియరం. జనరల్గా బైనామియల్ థియరం మీ ఐపీ చాప్టర్స్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్. వెయిటేజ్ పరంగా 2 7 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రెగ్యులర్గా అయితే ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో అది డిపెండ్స్ అపాన్ ద కండిషన్స్. కొన్ని సిచ్యువేషన్స్లో టాపిక్స్ డిలీట్ చేసినప్పుడు అప్పుడు పర్టికులర్గా చేంజెస్ ఉండొచ్చు. బట్ రెగ్యులర్గా మాత్రం 2 7 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా ఈ బైనామియల్ థియరం నుంచి వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, రాసేవే 5లో 2 ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. మనం స్టార్ట్ చేసుకుందాం బైనామియల్ థియరంని. రైట్, బైనామియల్ థియరం. బైనామియల్ అనే వర్డ్ మీరు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో ఎన్నోసార్లు చదువుకొని వచ్చారు. బైనామియల్ 2 టర్మ్స్ ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ కాంబినేషన్లో ఉండే ఆ పార్ట్ని మనం బైనామియల్ అంటాం జనరల్గా. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో ఈ ఫార్ములా చదువుకొని వచ్చారు, a+b². చూద్దాం బైనామియల్ థియరం, బైనామియల్ ఎక్స్పాన్షన్ దగ్గరికి వెళ్దాం. దానికన్నా ముందు ఈ ఆర్డర్ చూడండి. a+b² ఫార్ములా ఏంటి? a² + 2ab + b². దీన్ని ఎక్స్పాన్షన్ అంటాం. a+b² దీన్ని ఎక్స్పాన్షన్ అంటాం. ఇవి టర్మ్స్. a² ఒక టర్ము, 2ab ఒక టర్ము, b² ఒక టర్ము. a+b³ ఫార్ములా చెప్పండి ఫాస్ట్గా. a³ + 3a²b + 3ab² + b³. ఈ 2 ఫార్ములాలు మీరు స్కూల్ లెవెల్లో ఎంతో బాగా ప్రాక్టీస్ చేసి వాటి మీద ఎన్నో ప్రాబ్లమ్స్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు a+b² చెప్పండి. a+b² మీకు స్కూల్ లెవెల్లో ఎక్కడా ఈ ఫార్ములా రాలేదు. అలాగని దానికి లేదని కాదు, ఉంది. దాన్ని కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. దాని ఫార్ములా రాయనా నేను? a⁴ + 4a³ + 6a²b² + 4ab³ + b⁴. a+b² ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ట్రై చేయండి ఈ ఎక్స్పెన్షన్ కూడా. a+b² ఆల్రెడీ మనకి ఎన్నోసార్లు నోటెడ్ అయ్యింది కదా, అట్లానే ఇది కూడా. సరే, a+b² కూడా గుర్తుపెట్టుకోండి. రాసిన దీని ఫార్ములా కూడా. ఓకే, a⁵ + 5a⁴b + 10a³b² + 10a²b³ + 5ab⁴ + b⁵. a+b² చూసారా నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? a+b⁴, a+b⁴, a+b⁴ కూడా చెప్తాను నేను ఫార్ములా. వెయిట్, మీరు నోట్ డౌన్ చేసుకోకండి. ఈ ఫార్ములాలను బట్టి పట్టకండి. అసలు ఎంత మాత్రం ఉపయోగం లేదు మీరు ఈ ఫార్ములాలు బై హార్ట్ చేయటం వల్ల. యాక్చువల్గా ఈ ఫార్ములాని డైరెక్ట్గా రాయమంటే నాకు కూడా రాదు. నేను ఈ ఫార్ములా రాసేటప్పుడు ఈ ఫార్ములాను చూసుకుంటూ రాశా. అంటే a+b⁴ లేకపోతే నాకు అసలు a+b⁴ వచ్చి ఉండేది కాదు. ఈజీగా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు a+b⁴ కూడా నేనేదో నాకు వచ్చి రాయట్లేదు, నాకు నోటెడే రాయట్లేదు, పైన దాన్ని చూసుకుంటూ రాస్తున్నాను. ఎట్లా రాసానో తెలుసా? పైన దాన్ని చూసుకుంటూ a+b⁴ టెక్నిక్ చెప్తాను చూడండి. ఇది a+b⁴² కదా. a+b² ఫార్ములా చూడండి. a² + 2ab + b². ఈ ఎక్స్పాన్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, హోల్² ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 3. హోల్³ ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 4. a⁴ ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 5. అంటే దీన్ని జనరలైజ్ చేయండి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఒక పాయింట్ రాయండి. ఇప్పుడు నోట్ డౌన్ చేసుకోండి ఒక పాయింట్. a+b⁴n అయితే ఒకవేళ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పండి? n+1 టర్మ్స్ ఉంటాయి, అవునా? n+1 టర్మ్స్ ఉంటాయి దీని ఎక్స్పాన్షన్లో. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, a+b⁴nలో n+1 టర్మ్స్ ఉంటాయి ఎక్స్పాండ్ చేస్తే. దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను a+b⁴ ఎక్స్పాన్షన్ ఇప్పుడు నేను రాయాలంటే ఎన్ని టర్మ్స్ రాయాలి? 7 టర్మ్స్ రాయాలి.
7 టర్మ్స్ వస్తాయి ఏ ప్లస్ బి హోల్ పవర్ 6. అది నేను ఒకటి గుర్తుపెట్టుకున్నాను. రెండవది ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్లో ఫస్ట్ టర్మ్ ఏముంటుంది? ఏ స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ. ఎక్స్పోనెంట్ ఏంటి? 2. ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఏ స్క్వేర్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ దేంతో స్టార్ట్ అయింది? ఏ క్యూబ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏం కావాలి ఇప్పుడు? ఏ టు ద పవర్ ఆఫ్ 6. ఇది ప్లస్ సెకండ్ టర్మ్కి రండి. సెకండ్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ కాస్త రెండో ప్లేస్కి వచ్చేసరికి ఏమైంది? ఏ అంటే ఏ పవర్ 1 అనొచ్చు కదా. అంటే ఏ స్క్వేర్ కాస్త ఏ పవర్ 1 అయింది. అంటే దీని ఎక్స్పోనెంట్ తగ్గింది. మరి బి ఫస్ట్ టర్మ్లో ఉందా? లేదు. ఇప్పుడు బి ఎంటర్ అయింది. అంటే సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఏ ఒకటి తగ్గింది, బి ఒకటి ఎంటర్ అయింది అంటాం కన్నా ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాయొచ్చా? ఏ స్క్వేర్ బి పవర్ 0 అని రాయొచ్చుగా, తప్పలేదు కదా. ఏ స్క్వేర్ ఇంటూ బి పవర్ 0 అని రాస్తే తప్పలేదు కదా. పక్కన బి పవర్ 0 అంటే 1 కదా. ఇప్పుడు చెప్పండి, ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్కి వచ్చేసరికి ఏమైంది? ఏ స్క్వేర్ ఏమైంది? ఒకటి తగ్గింది. బి పవర్ 0 ఏమైంది? ఒకటి పెరిగింది. సో ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్కి వచ్చేసరికి మళ్ళీ ఏం జరిగింది చూడండి. ఏ పవర్ 1 కాస్త ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏ పవర్ 0 అని రాద్దాం, తప్పలేదు కదా. ముందు ఏ పవర్ 0 పెడితే తప్పలేదు, 1 కదా ఏ పవర్ 0 అంటే. సో ఈ ఓన్లీ పర్టికులర్గా ఏం అబ్జర్వ్ చేయండి? ఏ స్క్వేర్ ఏ పవర్ 1 ఏ పవర్ 0 అంటే ఏ డిక్రీజ్ అవుతూ వచ్చింది. బి పవర్ 0 బి పవర్ 1 బి స్క్వేర్ బి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, అన్నిట్లో చూడండి. ఇప్పుడు ఇది ఏ క్యూబ్. నెక్స్ట్ టర్మ్లో ఏమైంది? ఏ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్లో ఏమైంది? ఏ పవర్ 1. నెక్స్ట్ టర్మ్లో ఏమైంది? అసలు ఏ లేదు, అంటే ఏ పవర్ 0 అది. ఏ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. బి చూడండి, ఇక్కడ అసలు బి లేదంటే బి పవర్ 0. నెక్స్ట్ బి పవర్ 1, నెక్స్ట్ బి స్క్వేర్, నెక్స్ట్ బి క్యూబ్. నెక్స్ట్ ఇంత చూడండి, ఏ పవర్ 4 ఏ క్యూబ్ అయింది, ఏ స్క్వేర్ అయింది, ఏ పవర్ 1 అయింది, ఏ పవర్ 0 అయింది. బి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. మీరు ఈ పర్టికులర్ ఆర్డర్ ఈ ప్యాటర్న్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఏం రాయాలి? ఇప్పుడు ఏ పవర్ 6 ఉంది. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది? ఏ పవర్ 5 బి ఎంటర్ అవ్వాలి. ఏ పవర్ 5 బి పవర్ 1. నెక్స్ట్ ఏ పవర్ 4 బి స్క్వేర్. నెక్స్ట్ ఏ క్యూబ్ బి క్యూబ్. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి పవర్ 4. ఏని తగ్గించుకుంటూ ఉండండి, బిని పెంచుతూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ రాస్తాను ఏ బి పవర్ 5. లాస్ట్ టర్మ్ బి పవర్ 6. అసలు ఏ లేదు. ఇవి టర్మ్స్ రాసే పద్ధతి. ఇకపోతే ఇంకేముంది? నెంబర్స్, కోఎఫిషియెంట్స్. ఇక్కడ కోఎఫిషియెంట్స్ కూడా ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏంటండి? 1 2 1. ఇది 1 చేద్దాం. దీన్ని మళ్ళీ ఇది బి పవర్ 0 తీసేద్దాం. సో ఇది కూడా కోఎఫిషియెంట్ 1. సో ఫస్ట్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది? 1. లాస్ట్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది? 1. నెక్స్ట్ దాంట్లో కూడా ఫస్ట్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది? 1. లాస్ట్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది? ఇది కూడా 1. అన్నిట్లో ఫస్ట్ది 1, లాస్ట్ది 1, ఫస్ట్ది 1, లాస్ట్ది 1. ఫస్ట్ది 1 ఉండాలి, లాస్ట్ది కూడా ఇప్పుడు మన దాంట్లో 1 ఉండాలి. సో ఏ పవర్ 6కి ముందు ఏ కోఎఫిషియెంట్ రాదు, లాస్ట్ బి పవర్ 6కి ముందు ఏ కోఎఫిషియెంట్ రాదు. మరి ఏ పవర్ 5 బి పవర్ 1కి ఏం కోఎఫిషియెంట్ పెట్టాలి? ఇక్కడ ఒక టెక్నిక్ ఫాలో అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. నేను సెకండ్ ఎక్స్పాన్షన్లో ఇక్కడ 3 ఎలా రాశానో తెలుసా? ఈ కోఎఫిషియెంట్ని యాడ్ చేశా 3. తర్వాత దీన్ని యాడ్ చేశా 2 + 1 3. లాస్ట్ది 1. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ది 1 లాస్ట్ది 1 ఫిక్స్ ఉంటుంది. ఈ 4 ఎట్లా వచ్చింది? ఈ 1ని ఈ 3ని యాడ్ చేశా. నెక్స్ట్ ఈ 3ని దాని పక్కన 3ని యాడ్ చేశా. నెక్స్ట్ ఈ 3ని ఈ 1ని యాడ్ చేశాం, వచ్చినాయి. ఇప్పుడు దీని తర్వాత చూడండి, ఇది 1 ఇది 1 కదా. 1 4 యాడ్ చేస్తే 5. 1 4 2 యాడ్ చేస్తే 5 వచ్చింది. ఇప్పుడు 4 6 2 యాడ్ చేస్తే 10 వచ్చింది చూడండి. తర్వాత 6ని 4ని యాడ్ చేస్తే 10 వచ్చింది. తర్వాత 4ని 1ని యాడ్ చేస్తే 5 వచ్చింది. లాస్ట్ది ఎట్లాగో 1. ఇప్పుడు దీని ఆర్డర్ ప్రకారం ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ది 1 ఉండాలి. ఇప్పుడు సెకండ్ కోఎఫిషియెంట్ ఎంత ఉండాలి? 1 + 5 6 ఉండాలి. ఈ 2 యాడ్ చేసి ఇది వస్తుంది.
నెక్స్ట్ కోఎఫిషియంట్ ఉండాలి 5 + 10, 5 + 10 15. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఉండాలి 1, ఇదేమో 1 5 అయిపోయింది, ఇదేమో 5 10 అయిపోయింది. నెక్స్ట్ 10 నుంచి ఇంకో 10 ఉంది, అంటే ఈ 10 కలిపితే 20. నెక్స్ట్ ఈ 10 ఈ 5 కలిపితే 15. నెక్స్ట్ ఈ 5 ఈ 1 కలిపితే 6. సో 1 6 15 20 15 6 1. సో ఇట్లా నేను a+b⁴ ఫార్ములా రాశాను. ఇప్పుడు మీరు a+b⁴ కూడా రాయొచ్చు. ఓకేనా? ఇట్లా మనం ఎక్స్పాన్షన్స్ చేయొచ్చు. ఈ ఎక్స్పాన్షన్స్ ఎలా చేస్తున్నాము, దాని ప్రీవియస్ ఎక్స్పాన్షన్ని డిపెండ్ చేసుకొని చేస్తున్నాము. ఓన్లీ నేను కోఎఫిషియంట్స్కి సంబంధించిందే మీకు క్లారిటీగా ఒకసారి డయాగ్రామాటికల్గా చెప్తాను. ఓన్లీ కోఎఫిషియంట్స్. మీరు ఏ బీల గురించి అర్థం చేసుకున్నారు కదా, ఏ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, బి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. బట్ కోఎఫిషియంట్స్ మాత్రం ఎట్లా రాస్తున్నాం అన్నది ఇక ఈ టర్మ్స్ లేకుండా క్లియర్గా ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ దాంట్లో కోఎఫిషియంట్స్ ఏంటంటే a+b² ఓన్లీ కోఎఫిషియంట్స్ అంటే 1 2 1. సెకండ్ దానికి వచ్చేసరికి కోఎఫిషియంట్స్ ఏం రాస్తున్నాం, ముందు ఇటు 1 అయితే లాస్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ది 1 లాస్ట్ది 1 కంపల్సరీగా ఉంటుంది. ఇక మధ్యలో కోఎఫిషియంట్స్ ఎట్లా వస్తాయి, ఈ 2 యాడ్ చేయండి, ఈ 2 యాడ్ చేయండి, 3 వస్తుంది. ఈ 2 యాడ్ చేయండి, 2ని 1ని యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 2 1 3 వస్తుంది. సో a+b³ కోఎఫిషియంట్స్ 1 3 3 1. నెక్స్ట్ a+b⁴ కోఎఫిషియంట్స్ ఎట్లా రావాలి, ఫస్ట్ది 1 పెట్టండి, లాస్ట్ది అయితే 1 పెట్టండి. ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే ఇక్కడ కోఎఫిషియంట్ వస్తుంది, 1 + 3 వి గెట్ 4. ఈ 2 యాడ్ చేస్తే ఇక్కడ కోఎఫిషియంట్ వస్తుంది, అంటే 3 + 3 = 6, 3 + 1 = 4. సో 1 4 6 4 1. ఇవి a+b⁴లో కోఎఫిషియంట్స్. a+b⁴లో కోఎఫిషియంట్స్ రాయాలంటే సో వి రైట్ 1 హియర్ అండ్ 1 హియర్. యాడ్ దీస్ 2 యూ గెట్ 5, యాడ్ దీస్ 2 యూ గెట్ 10, యాడ్ దీస్ 2 యూ గెట్ అగైన్ 10, యాడ్ దీస్ 2 యూ గెట్ అగైన్ 5. ఇది ఇవన్నీ అవసరం లేదు, ఇది ఒక ప్యాటర్న్ అర్థమైంది కదా ఇది. సో కోఎఫిషియంట్స్ అర్థమైపోయిన తర్వాత టర్మ్స్. సో ఇప్పుడు మనకి ఇట్లా కోఎఫిషియంట్స్ రాయటం అనేది వచ్చిన తర్వాత టర్మ్స్ మనం మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇందులో ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్లో టర్మ్స్ ఎట్లా రాయాలి, ఫస్ట్ది a⁵ ఉంటుంది, ప్లస్ సెకండ్ది ఏముంటుంది, a1 తగ్గుతుంది, b1 యాడ్ అవుతుంది. సో అట్లా టర్మ్స్ రాసుకుంటూ పోతే అసలు యాక్చువల్ ఎక్స్పాన్షన్ చేస్తుంది. సో కోఎఫిషియంట్స్ రాసే పద్ధతి అయితే ఇది. దీన్నే మనం పాస్కల్ ట్రయాంగిల్స్ అంటాం. పాస్కల్ ట్రయాంగిల్స్, వీటిని మనం పాస్కల్ ట్రయాంగిల్స్, ఈ మెథడ్ని పాస్కల్ ట్రయాంగిల్. ఈ మెథడ్ ద్వారా మనకి ఏమి ఈజీ అయింది, పెద్ద పెద్ద ఎక్స్పాన్షన్స్ మనం గుర్తుపెట్టుకోకుండా బైహార్ట్ చేయకుండా. మీకు a+b² ఫార్ములా చెప్పేటప్పుడు మీకేం మెథడ్స్ చెప్పరు అంటే దాని ప్రూఫ్లు తప్ప వేరే మెథడ్స్ ఏం చెప్పరు. a+b² మీరు బైహార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, ఇమీడియట్గా వచ్చేటట్టు బైహార్ట్ చేయాలి. అట్లా మనం a+b⁴ను a+b⁴ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఇలాంటి పెద్ద ఎక్స్పాన్షన్స్ని మనం రాయాలంటే పాస్కల్ ట్రయాంగిల్స్ మనకి హెల్ప్ చేస్తాయి. రైట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ a+b⁴20 రాయాలి, ఎక్స్పాన్షన్ రాయాలి, నేను డైరెక్ట్గా రాయాలంటే ఎట్లా రాయాలి, a+b⁴20ని డైరెక్ట్గా రాయాలి. ఇప్పుడు పాస్కల్ ట్రయాంగిల్ ప్రకారం a+b⁴20 రాయాలంటే ముందు మనకి a+b⁴19 అక్కడ ఉండాలి, అంతే కదా. a+b⁴19 ఉంటే వాటిని చూసుకుంటూ ఆ కోఎఫిషియంట్స్ యాడ్ చేసుకుంటూ రాస్తాం. మరి a+b⁴19 ఏమన్నా ఈజీయా, దాని కావాలంటే a+b⁴18 కావాలి. సో పాస్కల్ ట్రయాంగిల్స్ వల్ల ఉన్న ఒక డిమెరిట్ ఏంటంటే పెద్ద పెద్ద ఎక్స్పోనెంట్ ఉన్న వాటి ఎక్స్పాన్షన్స్ మనం ఈ మెథడ్ ద్వారా రాయటం చాలా కష్టమవుతుంది. డైరెక్ట్గా పెద్ద ఎక్స్పోనెంట్ది రాయలేము, దానికి ముందుది కావాలంటే అన్ని ఆర్డర్లో రాసుకుంటూ పోతేనే పెద్ద ఎక్స్పోనెంట్ యొక్క ఎక్స్పాన్షన్ రాయగలుగుతాం. అసలైతే రాయగలుగుతాం, బట్ డిఫికల్ట్ అవుతుంది. తర్వాత ఒకవేళ a+b⁴ ఎక్స్పాన్షన్ రాయమని అడిగాడు అనుకోండి, దీని ఎక్స్పాన్షన్ ఎట్లా రాస్తారు, నెగటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్న వాటికి ఎక్స్పాన్షన్స్ రాయడానికి కూడా పాస్కల్ ట్రయాంగిల్స్ మనకి హెల్ప్ చేయదు. సో దీనికోసం మనకి న్యూటన్ ఒక కొత్త మెథడ్ ఇచ్చాడు. డైరెక్ట్గా ఇది ఏ ఎక్స్పాన్షన్ అయినా వాటి ముందు వాటితో సంబంధం లేకుండా డైరెక్ట్గా దాన్ని ఎక్స్పాన్షన్ చేసి రాయడానికి న్యూటన్ ఇచ్చిన ఎక్స్పాన్షన్ లేదా న్యూటన్ ఇచ్చిన థీరమే బైనామియల్ థీరం. బైనామియల్ థీరం ద్వారా మనం
ఏ ఎక్స్పాన్షన్ అయినా డైరెక్ట్గా చేసేస్తాం. ఓకేనా, ఇది తీసేస్తున్నా. సో ఇప్పుడు దీంతో మనకి ఏం లేదు, పని లేదు. పని లేదు ఎందుకు చెప్పామంటారా, ఐపీ సిలబస్లో టెక్స్ట్ బుక్లో ఉంది. మళ్ళీ ఇదేంటదని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇది ఒకప్పుడు స్కూల్లో ఉండేది, స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా ఉండేది. బైనామియల్ ఎక్స్పాన్షన్ మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. బైనామియల్ థీరం లేదా బైనామియల్ ఎక్స్పాన్షన్. సో డైరెక్ట్ చెప్తున్నాను, బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్ వచ్చి సిగ్మా NCR into x to the power of n minus r into y to the power of r, where r equal to 0 to n. రాసుకోండి ఈ ఫార్ములా, వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ బైనామియల్ థీరం అండ్ దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ కాల్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. దీన్ని మీకు డీటెయిల్గా నేను అర్థం వచ్చి చెప్తాను. బైనామియల్ ఎక్స్పాన్షన్, సిగ్మా ఎక్స్పాండ్ చేస్తే దాన్ని యాక్చువల్గా ఎట్లా రాస్తామంటే ఎక్స్ ప్లస్ వై హోల్ టు ద పవర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ ఎన్ ప్లేస్లో 4 రాశాను అన్నట్టు నేను. ఓకేనా, ఎన్ ప్లేస్లో ఎంత అన్నట్టు 4 అన్నట్టు. సో సిగ్మా అంటే ఏంటి, సమ్మేషన్ కదా. సిగ్మా ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏం రాయాలి, ఇప్పుడు ఈ టర్మ్లో ఏం పెట్టాలి, ఆర్ వాల్యూ ఎంత పెట్టాలి, ఫస్ట్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 0, ఎన్ వాల్యూ 4 పెట్టాలి. సో ఆర్ వాల్యూ 0, ఎన్ వాల్యూ 4 పెడితే ఈ టర్మ్ ఏమవుతుంది, 4c0 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 0 ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 0. ఆర్ వాల్యూ 0 కదా మనం పెట్టాల్సింది ఫస్ట్, రైట్. ప్లస్ సిగ్మా కదా, సమ్మేషన్ కదా, సమ్మేషన్లో రాయాలి కదా, ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఏం రాయాలి, ఇప్పుడు ఎన్ వాల్యూ ఫిక్స్డ్, ఎన్ వాల్యూ చేంజ్ అవ్వదు, ఎన్ వాల్యూ ఎప్పుడు 4. ఇప్పుడు ఏది చేంజ్ చేయాలి, ఆర్ వాల్యూ 0 అయిపోయింది, నెక్స్ట్ 1 పెట్టాలి. సో 4c1 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 1 ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ మళ్ళీ సమ్మేషన్, నెక్స్ట్ ఏం పెట్టాలి, ఆర్ వాల్యూ 1 అయిపోయింది, 2 పెట్టండి. 4c2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 2 ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 2. నెక్స్ట్ 4c3 into x to the power of 4 minus 3 into y to the power of 3. Next 4c4 into x to the power of 4 minus 4 into y to the power of 4. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుందాం. 4c0 వాల్యూ 1, nc0 అయినా ncn అయినా వీటి వాల్యూస్ 1. నెక్స్ట్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 0 అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1 మీకు తెలిసిందే. సో పక్కన పెట్టేసాను. ప్లస్ 1 కూడా అవసరం లేదు, కోఎఫిషియంట్ 1 ఎందుకు. 4c1 అంటే దాని వాల్యూ 4, 4c1 వాల్యూ, nc1 వాల్యూ n, 4c1 వాల్యూ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ వై పవర్ 1 అంటే y ప్లస్ 4c2 అంటే ఎంత వస్తుంది, 6 వస్తుంది. మీరు ఎక్స్పాన్షన్ చేస్తే ఫార్ములా ప్రకారం మనం ఇంతకుముందు పెర్మిటేషన్స్ కాంబినేషన్ చాప్టర్లో చేసాం. 4c2 వాల్యూ 6 వస్తుంది. 4c2, 4ని 2 స్టెప్స్ మల్టిప్లికేషన్ చేసి కింద 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. 2 2s are cut to 2 3s are 6. 6x square y square ప్లస్ 4c3 అంటే 4 x y పవర్ 3 ప్లస్ 4c4 అంటే 1 x పవర్ 4 మైనస్ 4 0, x పవర్ 0 1 అయిపోతుంది, y పవర్ 4. ఒక్కసారి ఇది చూడండి, ఈ పార్ట్ చూడండి. ఇందాకనే మనం రాసాం a ప్లస్ బి హోల్ పవర్ 4 రాసాం. సరే a ప్లస్ బి అయితే ఉంది, ఎక్స్ ప్లస్ వై అయితే ఉంది, కానీ ఇదే వచ్చిందో లేదో ఇందాక రాసిన దాంట్లో మీరు నోట్ డౌన్ చేసుకుని ఉంటే చెక్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఫార్ములా మనం ఇదే రాసాము. కానీ అప్పుడు ఎట్లా రాసాం, పాస్కల్ ట్రయాంగిల్స్లో ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 3, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా హెల్ప్ తీసుకొని ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4 రాసాం. అంటే అక్కడ ఏబీలలో అనుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ హెల్ప్ ఏమైనా తీసుకున్నామా, లేదు. డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4 ఎక్స్పాన్షన్ రాసాం. కావాలంటే మనం డిస్కస్ చేసిన ఆర్డర్ ఏమి చూడండి, 4x పవర్ 4 ఉంది, ఎక్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, వై ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. కోఎఫిషియన్స్ కూడా మీకు మ్యాచ్ అయితే కావాలంటే చెక్ చేసుకోండి. ఇట్లా మీరు ఎక్స్ ప్లస్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ 10 రాయమన్నా డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 10 ఎక్స్పాన్షన్ రాసేయచ్చు. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 9తో మీకు పనే లేదు, దాని అవసరం లేకుండా
సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. సో బైనామియల్ ఎక్స్పాన్షన్లో చూడండి, వీటిని మనం బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం. వీటిని ఈ టర్మ్స్ ఇది బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం. సో బైనామియల్ థీరం మనము ఎక్కడికి ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్కి మాత్రమే కాదు, ఎక్స్పోనెంట్స్ ఎనీ రేషనల్ ఎక్స్పోనెంట్కి. బైనామియల్ థీరం యాక్చువల్గా న్యూటన్ ఇచ్చింది పాజిటివ్ ఎక్స్పోనెంట్స్కి, పాజిటివ్ ఇంటీజర్స్కి ఇచ్చాడు. పాజిటివ్ ఇంటీజర్స్కి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఇచ్చాడు. బట్ వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ థీరం టు ఎనీ రేషనల్ నెంబర్. ఎన్ ఏ రేషనల్ నెంబర్ అన్న కానివ్వండి, 2/3 పెట్టుకోండి, ఫ్రాక్షన్ పెట్టుకోండి, ఎక్స్పోనెంట్ పవర్లో ఫ్రాక్షన్ ఉన్నా కూడా వస్తుంది, మైనస్ ఉన్నా కూడా మనం ఎక్స్పాన్షన్ అప్లై చేయొచ్చు. సో ఏ ఎక్స్పోనెంట్ కానీ ఏ రేషనల్ ఎక్స్పోనెంట్ కానీ ఈ బైనామియల్ థియరమ్ను మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మనం ఒక పాజిటివ్ ఇంటీజర్సే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడైతే క్లియర్ అయిపోయిందా? ఇది ఎక్స్పాన్షను. ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఎక్స్పాన్షన్లో? 4 ఉంటుందిగా, ఎక్స్పోనెంట్ 4 ఉంటే 5 ఉంటాయి టర్మ్స్, కౌంట్ చేసుకోండి, 5 టర్మ్స్ ఉంటాయి. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయం. ఇక మనం ఎక్సర్సైజ్లో పోతూ ప్రాబ్లమ్స్ దగ్గరే, అంటే ఫార్ములాలు ఉన్నాయి, మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాన్సెప్ట్స్ని మనం ఆ ప్రాబ్లం చేసే దగ్గరే, ఆ రోమన్ ప్రాబ్లం చేసే దగ్గరే అక్కడే నేను ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం. ఈజీ అయిపోతుంది గుర్తుపెట్టుకోవడం. ఓకేనా, మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్లో 4x + 5y హోల్ టు ద పవర్ ఆఫ్ 7 వీటి ఎక్స్పాన్షన్స్ రాయాలి. ఇది మన ఫస్ట్ ఎక్సర్సైజ్ 6a. ఎక్స్పాన్షన్స్ చేద్దాం, జనరల్ ఎక్స్పాన్షన్స్. సో మీరు ఎట్లా ఎక్స్పాండ్ చేస్తారు? ఫస్ట్ 7c0 7 కదా ఇక్కడ ఎక్స్పోనెంట్, 7c0 ఇంటూ 4x పవర్ 7 - 0 ఇంటూ 5y పవర్ 0 ఫస్ట్ టర్మ్ ఇది. నెక్స్ట్ టర్మ్ 7c1 ఇంటూ 4x హోల్ టు ద పవర్ ఆఫ్ 7 - 1 ఇంటూ 5y హోల్ టు ద పవర్ ఆఫ్ 1. నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఇక ఇక్కడ నుంచి ఇది 4x పవర్ 7, ఇది 4x పవర్ 6 కాబట్టి ఇక నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది? 7c2 4x పవర్ 5 వస్తుంది, 5y హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 7c3 4x పవర్ 6 అవుతుంది, 5y క్యూబ్ అవుతుంది. ఇది తగ్గాలి కదా, 4 అవ్వాలి. 7 6 5 4. ఓకే, 7c4 4x హోల్ క్యూబ్ అవుతుంది, 5y హోల్ పవర్ 4 అవుతుంది. 7c5 4x హోల్ పవర్ 2 అవుతుంది, 5y హోల్ పవర్ 5 అవుతుంది. నెక్స్ట్ 7c6 4x పవర్ 1 అవుతుంది ఇంటూ 5y హోల్ పవర్ 6 అవుతుంది. లాస్ట్ 7c7 4x హోల్ పవర్ 0 అవుతుంది, 5y హోల్ టు ద పవర్ ఆఫ్ 7 అవుతుంది. ఇది ఎక్స్పాన్షన్. అంటే ఇదే ఫైనల్ స్టెప్ కాదు, ఎందుకంటే దీని సింప్లిఫికేషన్ చిన్న క్యాలిక్యులేషన్ కాబట్టి ఇది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓన్లీ మీకు మోడల్ కోసం చెప్పాను, మనం ఎక్స్పాన్షన్ ఎట్లా చేస్తామని కోసం. 7c0 1 అవుతుంది, 4x హోల్ పవర్ 7 రాస్తాం, 5y హోల్ పవర్ 0 1 అవుతుంది. సో రాసేసి రాయటం, దానికి ఏం సింప్లిఫికేషన్ ఉండదు. మీరు ఎంతవరకు దీన్ని రాయగలుగుతాం అంతవరకు రాసి వదిలేయండి, అదే సింప్లిఫికేషన్ ప్రాసెస్. ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కూడా అంతే. నేను ఫ్రాక్షన్స్ టర్మ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ఒక 2 టర్మ్స్ రాద్దాం దీన్ని కూడా. ఫస్ట్ ఏం రాయాలి? ఎక్స్పోనెంట్ 5 కాబట్టి 5c0తో స్టార్ట్ చేస్తాం. 5c0 ఇది ఫస్ట్ టర్మ్, 2x/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 - 0 ఇంటూ 7y/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 0. nc0 x పవర్ n - 0 y పవర్ 0. నెక్స్ట్ 5c1 అవుతుంది ఇంటూ 2x/3 హోల్ పవర్ 5 - 1 అవుతుంది, 5 - 0 నెక్స్ట్ 5 - 1 ఇంటూ 7y/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అవుతుంది. నెక్స్ట్ ఈ 1 ప్లేస్లో 2లు, 5c2 2x/3 హోల్ పవర్ 5 - 2 7y/4 హోల్ పవర్ 2. సో అట్లా రాసుకుంటూ ఎక్స్పెన్షన్ 5c5 వరకు రాస్తాం. దాన్ని కూడా మీరేం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రాక్షన్స్ ఉన్నాయి అట్లానే ఎక్స్పాన్షన్ ఫామ్ ఫ్రాక్షన్స్లోనే వదిలిపెట్టేయండి. 5c0 అంటే 1 అవుతుంది, 2x/3 హోల్ పవర్ 5 ఇది 1 అవుతుంది, అట్లా రాసేసి వదిలేయటం. ఒకసారి మైనస్ ఉన్నది చూడండి, జాగ్రత్త అండి. మైనస్ రాసేటప్పుడు మనము బైనామియల్ ఎక్స్పాన్షన్లో x + y హోల్ టు ద పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్ చూసాం.
మరి ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఇది ఎక్స్ మైనస్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్ ఫామ్లో ఉంది ఎక్స్ మైనస్ వై. దీనికి సెపరేట్ ఫార్ములా ఏమి ఉండదు. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ బైనామియల్ ఎక్స్పాన్షన్ అని దీనికి కూడా వాడతాం. కాకపోతే ఇక్కడ వై ఉండాల్సిన దగ్గర ఇక్కడ మైనస్ వై ఉంది, అంటే -3q/7. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ టర్మ్ జనరల్గా మనం ఏం రాస్తాం, ఇక్కడ 5c0 రాసాం, 5 ఉంది కాబట్టి 7 ఉంది కాబట్టి 7c0, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6c0 ఇంటూ 2p/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 - 0, ఇక్కడ ఇంపార్టెంట్, ఇంటూ ఇక్కడ ఎవరు టర్మ్ రాయాల్సింది మనం మైనస్తో సహా రాయాలి, -3q/7 హోల్ టు ద పవర్ ఆఫ్ 0. సరే 0 అంటే 1 అవుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద పర్టికులర్గా సెకండ్ టర్మ్ నుంచి మాత్రం ఇది కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఏస్తుంది 6c1 2p/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 - 1 ఇంటూ -3q/7 హోల్ టు ద పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ 6c2 2p/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 - 2 ఇంటూ -3q/7 హోల్ పవర్ 2. ఇట్లా ఇది కూడా ఎక్స్పాన్షన్ చేసుకుని పోవాలి, ఏం తేడా లేదు. ఆ ఎక్స్పాన్షన్స్ అన్నీ సేమే, మైనస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మైనస్ రాస్తాం, అంతే తేడా. సో నెక్స్ట్ టర్మ్లో 6c0 వాల్యూ 6c0 రాస్తాం, 2p/5 హోల్ పవర్ 6 - 0 ఏమవుతుంది 6 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఎట్ రాస్తాం. 6c1 6 రాస్తాం, ఇది హోల్ పవర్ 5 అవుతుంది, ఇది పవర్ 1 ఉంది కాబట్టి మైనస్గానే ఉంటుంది. సో ఈ మైనస్ ముందు పెడతారు. నెక్స్ట్ టర్మ్లో మైనస్కి స్క్వేర్ అప్లై అవుతుంది కాబట్టి ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్కి స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో 6c2 వాల్యూ రాస్తాం, దీని వాల్యూ హోల్ పవర్ 4 రాస్తాం, దీని వాల్యూ హోల్ స్క్వేర్ రాస్తాం, వదిలేస్తాం. సో ఇది ప్లస్ టర్మ్. నెక్స్ట్ మళ్ళీ మైనస్ టర్మ్ అవుతుంది, మీరు గెస్ చేయొచ్చు, మైనస్ హోల్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ టర్మ్స్ వస్తాయి మనకి. ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ టర్మ్స్ వస్తాయి, ఓన్లీ ప్లస్ ఉన్నప్పుడు అన్ని ప్లస్ పాజిటివ్ టర్మ్స్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు మన ముందు 4th ప్రాబ్లం ఉంది ఫస్ట్ రోమన్లో, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. అయితే ఇది ట్రైనామియల్, ఇంత ముందులాగా మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ చూసిన ఫార్ములా ఉపయోగించి, మరి దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేద్దాం? దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే ఈ పార్ట్ని ఒక సింగిల్ టర్మ్ అనుకుందాం. లెట్ 3 + x = y అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది y - x² హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు బైనామియల్ ఎక్స్పాన్షన్ కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ ఏం రాయాలి, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4c0 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 4 - 0 ఇంటూ -x² హోల్ టు ద పవర్ ఆఫ్ 0, ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ 4c1 కంటిన్యూషన్, 4c0 4c1, తర్వాత y పవర్ 4 - 0, ఇక్కడ ఏం రాస్తాం y పవర్ 4 - 1 -x² హోల్ పవర్ 1. 4c2 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 4 - 2 ఇంటూ -x² హోల్ పవర్ 2 ప్లస్ 4c3 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 4 - 3 ఇంటూ -x² హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ప్లస్ ఇక లాస్ట్ టర్మ్ 4c4 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 4 - 4 ఇంటూ -x² హోల్ టు ద పవర్ ఆఫ్ 0 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఇది ఫస్ట్ టర్మ్, 4c0 అంటే 1 రాయాల్సిన అవసరం లేదు, y పవర్ 4 - 0 అంటే y టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ x² పవర్ 0 1 అయిపోతుంది. సో దీంతో పని లేదు, ప్లస్ ఇక్కడ ప్లస్ కాదు మైనస్ వస్తుంది. మనం అంతకుముందు చెప్పాం కదా, నెగిటివ్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ పాజిటివ్ నెగిటివ్లు వస్తాయి. లేదంటే ఇక్కడ కూడా మీరు చూడవచ్చు మైనస్కి ఇక్కడ పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ ఎక్స్పోనెంట్గా ఉంది కాబట్టి మైనస్ ఈ ప్లస్ దగ్గర మైనస్ అయిపోతుంది, మైనస్ అలానే ఉంటుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 4c1 దట్ ఈస్ 4, y³ x² పవర్ 1 అంటే x². తర్వాత ఈ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి, సో ఆ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. సో పాజిటివ్ రాస్తాం. 4c2 6 వస్తుంది, మీరు ఎక్స్పాండ్ చేస్తే 4c2 y² అవుతుంది అండ్ x పవర్ 4 వస్తుంది. నెక్స్ట్ 4c3, బట్ ఇది నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వచ్చింది కానీ నెక్స్ట్ నెగిటివ్ టర్మ్ వస్తుంది. 4c3 అంటే 4
వై పవర్ 1 అవుతుంది, 4 మైనస్ 3 1, ఎక్స్ పవర్ 6 అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్ 4c4 అంటే 1, వై పవర్ 4 మైనస్ 4 0, వై పవర్ 0 1, చూడు ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 4, ఎక్స్ పవర్ 8. ఇది జనరల్ ఎక్స్పెన్షన్ దీనిది. కానీ మనం వై అనుకున్నది ఎవరిని అసలు దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలిగా మళ్ళీ. సో వీ రైట్ ఇట్ యాజ్ 3 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4, వై ప్లస్లో దాని వాల్యూ రాద్దాం 3 ప్లస్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 3 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 8. ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేయండి అంతేగా. దీన్ని ఎక్స్పెండ్ చేయడం మళ్ళీ ఒకసారి దీన్ని ఎక్స్పెండ్ చేయడం 3 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 4ని ఎక్స్పెండ్ చేయడం. హోల్ పవర్ 4 వరకు కొంత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కోఎఫిషియంట్స్ ఏమొస్తాయి? 3 ప్లస్ ఎక్స్ని మీరు ఎక్స్ ప్లస్ 3 అనుకోవచ్చండి. చూడండి 3 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 4, ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 4 రెండు ఒకటే. సో నేను దీన్ని ఆలోచించుకుంటూ ఎక్స్పాన్షన్ రాస్తా. ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 4 ఎక్స్పాన్షన్ రాస్తా. ఎలా రాయాలి? ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 4 ఎక్స్పాన్షన్లో కోఎఫిషియంట్స్ ఏమొస్తాయి? హోల్ పవర్ క్యూబ్ కోఎఫిషియంట్స్ మీకు తెలుసు కదా, 1 3 3 1 హోల్ క్యూబ్లో. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో కోఎఫిషియంట్స్ 1 3 3 1 వస్తుంది. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ 1 3 3 1 హోల్ క్యూబ్లో. సో హోల్ పవర్ 4లో కోఎఫిషియంట్స్ ఏవైతే 1 4 6 4 1. పాస్కల్ ట్రయాంగిల్ నుంచి డైరెక్ట్ రాద్దాం, అన్నిటికీ బైనామియల్ ఎక్స్పాన్షన్. ఎందుకంటే నేను క్యూబ్ మనకి తెలిసిందే కాబట్టి 4 దీని నుంచి రాస్తున్నాం. సో 1 2 3 4 5 టర్మ్స్ వస్తాయి హోల్ పవర్ 4లో. ఆ 5 టర్మ్స్ ఏం చెప్పండి? ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 4, ఇది ఎక్స్ పవర్ 4, ఫస్ట్ టర్మ్ ఎక్స్ పవర్ 4. సెకండ్ టర్మ్ ఏమొస్తుంది? కోఎఫిషియంట్ 4, ఎక్స్ ఒక పవర్ తగ్గుతుంది, ఎక్స్ డిక్రీజింగ్లో పోతుంటుంది, 3 ఇంక్రీజింగ్లో పోతుంటుంది. సో ఎక్స్ క్యూబ్ ఇంటూ 3 స్టార్ట్ అయింది ఇప్పుడే. నెక్స్ట్ ప్లస్ 4 తర్వాత నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏంటి? 6 ఎక్స్ క్యూబ్ ఇంకొక స్టెప్ తగ్గించండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఎంటర్ అయింది. 6 తర్వాత నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏంటి? 4, ఎక్స్ ఇంకొక ఎక్స్పోనెంట్ తగ్గుతుంది, 2 ఉంది కదా, ఇప్పుడు 1 అవుతుంది, 3 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 4 తర్వాత 1 ఇంటూ ఇక ఎక్స్ ఉండదు, ఎక్స్ పవర్ 4 ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మాయం, ఇక 3 పవర్ 4 మాత్రమే మిగులుతుంది. కోఎఫిషియంట్ 1 రాయక్కర్లేదు. సో ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్. మైనస్ 4 ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ ఇంటూ బి ప్లస్ 3a ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇంటూ ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది బయట, ఇక్కడ ఇది రాసేసారు. ప్లస్ 6 ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, బయట ఎక్స్ పవర్ 4 మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 8. ఇది సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్ అండి. ఏం లేదు మనకి ఇక్కడ. మీరు వీడియో స్కిప్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోండి. ఎలిమెంటరీ లెవెల్ సింప్లిఫికేషన్ అయినా నేను ఎవరి కోసం ఒక్కళ్ళ కోసమన్నా చేస్తాను నేను సింప్లిఫికేషన్ పూర్తిగా. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 3s are 12 ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ 9 9 6 are 54 ఎక్స్ స్క్వేర్ 54 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ 27 27 4s are 108 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 పవర్ 4 81. ఇది అయిపోయింది. సో మైనస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్తో లోపలిది ఇంటూ చేస్తున్నా. సో మైనస్ 4x స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 4x స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ 4 3s are 12 మైనస్ 12 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ అన్నిటికీ మైనస్లు పెట్టేద్దాం డైరెక్ట్గా, ఇక అన్నీ మైనస్లే కదా. 4 3s are 12, ఇక్కడ ఇంకో 3 కూడా ఉంది కదా, 3 3s are 9, ఇది 9 4s are 36, సారీ ఇది 36 3 3s are 9 9 4s are 36 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4. ఇది 3 స్క్వేర్ 9 9 3s are 27, ఇక్కడికే 27 4s are 108 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఇది 27 4s are 108, మళ్ళీ మైనస్ 108 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్
6x⁴ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 6x⁴ తర్వాత 6 6 ఆర్ 36 x ఇంటూ x⁴ x⁴ ప్లస్ 6 9 ఆర్ 54 x⁴. నెక్స్ట్ -4 ఇంటూ 3 12 x⁴ -12 x⁴ minus 4 3s are 12 into x⁴ minus 4 into x into x⁴ minus 4x⁴7 plus x⁴8 ఇంతే. దీంట్లో లైక్ టర్మ్స్ని సింప్లిఫై చేసుకుంటాం. సో ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ x⁴8 టర్మ్ రాద్దాం, x⁴8. తర్వాత x⁴7 టర్మ్స్ ఏమి ఉన్నాయి, -4x⁴7 ఉంది. తర్వాత x⁴6 టర్మ్స్ ఇక్కడ 6x⁴6 ఉంది, రెండే ఉన్నట్టు ఉన్నాయి కదా, x⁴6 ఇదొకటి సింప్లిఫై చేస్తే -6 మిగులుతుంది, -6x⁴6. నెక్స్ట్ x⁴5 టర్మ్స్ ఇక్కడ 36x⁴5 కనపడుతుంది, ఇక్కడ 4x⁴5 కనిపిస్తుంది, 32 మిగులుతుంది, 32x⁴5 రైట్. x⁴4లు x⁴4 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంతే 3 ఉన్నాయి. 3లో ఇవి 2 ప్లస్ కదా, 54 + 1 55, 55లోంచి 36 పోతే 9 4 19 ఇక్కడ ప్లస్ 19x⁴. తర్వాత ఎక్స్ క్యూబ్లు, కింద లైన్లో అసలు క్యూబ్ టర్మ్ లేదు, పైన లైన్లో ఇది 108 ఇది 12 రెండే ఉన్నాయి. మైనస్ సబ్ట్రాక్ట్ చేద్దాం, 108లోంచి 8 పోతే 100, ఇంకో 4 పోతే 96 -96x⁵. తర్వాత x² టర్మ్స్ పైన 54x² ఉంది, కింద 108 సగం కదా, ఇంకొక 108 ఇంకొక 54x² ఉంటుంది. తర్వాత x టర్మ్స్ 108x కింద x ఒకటే టర్మ్ ఉంది, 108x ఒకటే ఉంది, వెరీ గుడ్ ఓకే, ప్లస్ 108x. కాన్స్టెంట్లు ఏమైనా మిగిలినాయా, ఏం మిగలేదా, కాన్స్టెంట్లే రాలేదా, ఉంది 81 ఉంది ఇక్కడ, అంతే 81 + 81 ఇది ఆన్సర్. ఎక్కడైనా పొరపాటు పోతే ఖచ్చితంగా ఇంత లెంగ్త్ ప్రాసెస్ మీద ఎక్కడైనా ఒక సబ్ట్రాక్షను ఎడిషను మల్టిప్లికేషను పోయి ఉంటుంది, పోకపోతే సంతోషం. ఆన్సర్ మీరు వెరిఫై చేసుకోండి, ఎక్కడైనా తేడా ఉందంటే నా మిస్టేక్లో ఎక్కడో మల్టిప్లికేషన్లో పోతుంది, ప్రాసెస్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ అవ్వదు. సరే ఓకే, ఈ రోమన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ రోమన్కి వెళ్ళిపోదాం.